ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా, మన పార్వతీపురం పార్వతి గారు ఉన్నారు కదండి, ఆవిడ ఆ వీడియోని నిన్న వాట్సాప్లో ఒక సహోదరి పంపించారు. సిస్టర్ గారండి, దీని మీద స్పందించి మాట్లాడండి, చాలా ఘోరంగా, చాలా బాధాకరంగా ఉందండి వీడియో నాకు చూసి, అంత ఘోరంగా మాట్లాడారు ఆవిడ అని. సరేలేని నేను మాట్లాడడానికి అయితే అది ఏ సంగతి అంటే, ఎప్పుడు చేశారు, 2 నెలలు అవుతుంది అనుకుంటా చేసా వీడియో. ఎప్పుడు చేశారనేది కాదు, సంగతి ఏంటన్నది మాట్లాడుకుందాం. అయితే పార్వతి గారు ఏ విషయం మాట్లాడుతున్నారంటే, క్రైస్తవులకి శివర రోజులు వచ్చేసాయంట. హిందువులారా, మీరందరూ సంతోషించండి, మీరందరూ గొంతులు వేయండి, మీరందరూ కూడా ఆనందపడండి. మీకు నేను శుభవార్తను తీసుకొచ్చాను మీ ముందుకు. నేను ఏ వార్త అంట? శుభవార్త అంట. ఏంటది? క్రైస్తవులు నాశనం అయిపోయే రోజు అంట, ఇది చివరి రోజంట. మరి అందుకనే మీకు శుభవార్త చెప్తున్నాను, మీరు ఆనందపడండి. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందని పార్వతి గారు మాట్లాడుతూ ఈ సంగతి ఎలా చెప్తుందంటే, అభినయ దర్శన్ అన్నయ్య ఒక వీడియో చేశారు. ఆయన అభినయ దర్శన్ గారు ఒక వీడియో చేశారు. ఏంటంటే, ఆ వీడియోలో ఏముందంటే, క్రైస్తవులారా, మనం చివరి దినాలలో చివరి రోజుల్లో ఉన్నాము. అంటే ఎందుకని, మన గ్రంథంలో ఉంది కదండి, బైబిల్ గ్రంథంలో హబక్కు గారి ద్వారా జకరియా గారు, జఫన్య గారు ఆ ప్రవచనాల్లో ఉంది. అంత్య దినాలలో నేను చేసే సంగతులు ఇవని దేవుడు వాళ్ళకి ఆ ప్రవక్తల ద్వారా ప్రజలకి సందేశాన్ని అందించారు. ఆ విషయాలు అభినయ దర్శన్ గారు చెప్పినట్టున్నారు. అయితే ఆ సంగతి నొచ్చుకునేవిడి, ఇదిగో అభినయ దర్శన్ పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళకి చివరి రోజులు వచ్చేసాయంట, ఇక ఉండరంట క్రైస్తవులు, అసలు కనిపించరు, ఇంకా మనకి ఫుల్ సంతోషం, మీరు ఆనందంగా ఉండండి, నేను సంతోషంగా ఉంటానని చెప్తూ అభినయ దర్శన్ గారు ఏ విషయం మీద మాట్లాడారంటే, ఇలా చివరి రోజుల్లో ఉన్నాం, మనం అంత్యదినాల్లో ఉన్నామని గురప్ప పాస్టర్ గారని లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో ఆయన పాట ఒకటి బాగా సోషల్ మీడియా అంతా తిరిగింది. మొన్న ఫిబ్రవరి నెల వరకు కూడా ఆయన గురించే ప్రస్తావన సోషల్ మీడియా అంతా. అయితే ఆ ప్రస్తావన విషయంలో ఆయన ఏమన్నారంటే, గురప్ప గారు, మేము వేరే చోటకి వెళ్ళాం ప్రార్థనకి, వెళ్తే అక్కడ సౌండ్ సిస్టము పెద్దగా సౌండ్ పెట్టడం వల్ల అనుకుంటా ఆ సౌండ్ బాక్స్ ఎదురు ఒక మామ కూర్చుంది. ఆ మామ ఆ సౌండ్కి ఆ మామ ఊపిరాగిపోయింది. అయితే ఆమె చనిపోయింది. కాబట్టి ఆ ఊరోళ్ళు వచ్చి నన్ను, అంటే ఎవరిని, గురప్ప పాస్టర్ గారిని పిలిచిన వాళ్ళని కూడా శుభ్రం చితకబాదారని చెప్పాడు అతను. ఆ సంగతి గురించి చాలా నవ్వుకున్నారు. ఆయన ఏ మీటింగ్లోనైనా ఎక్కడ మాట్లాడినా శుభ్రంగా జోకులు ఎక్కువ మాట్లాడేవారు ఆ పాస్టర్ గారు. మరి అవన్నీ జరిగినాయో జరగలేదో దేవుడికే తెలియాలి. సరే, ఆ సంగతిని ఆ అభినయ దర్శన్ గారు మాట్లాడుతూ, మనకి నవ్వులాట్లు, ఈ జోకులు, ఈ కామెడీలు మనకు అవసరమా? ఇప్పుడు పరిస్థితులు ఎలా పడితే అలా ఉన్నాయి, క్రైస్తవుల మీద ఎంతో దాడి జరుగుతుంది, క్రైస్తవులందరూ ఎంతో హింసింపబడుతున్నారు కదా, ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా అని ఆయన మాట్లాడారు. ఆ సంగతిని వీడు తీసుకుని, క్రైస్తవులకి చివరి రోజులు వచ్చేసాయంట, ఇక ఉండరంట, చనిపోతారంట, అదంట ఇదంట అని మాట్లాడుతూ హిందువుల పాటల రూపంలోనూ వాళ్ళని ఎంత ప్రోత్సహిస్తుందంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతుంది అనమాట. మంచి హిందూ సహోదరులు ఉన్నారు, మంచి స్నేహితులు మనకు కూడా ఉన్నారు, నాకు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో మంది తెలుసు, మన క్షేమం వాళ్ళు కోరతారు, వాళ్ళ క్షేమం మనం కోరతాం. ఏ మతస్థులోనైనా, ఏ మార్గంలోనైనా కూడా మనిషిని మనిషిగా చూసే ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగానే ఆలోచిస్తారు. కానీ ఆమె అలా ఆలోచించలేదండి. ఈ వీడియో చూసినప్పుడు, ఈ వీడియోలో అసలు ఎంత సందడంటే, వాళ్ళ సంక్రాంతి పండగ కూడా చేసుకోదేమో అంత సందడిగా. ఈ వార్త వినగానే ఆమె సందడి చేసింది, అందరూ కూడా సందడి గుణమని చెప్పింది ఈ వీడియోలో. చాలా అనమాట, చాలా అంటే చాలా. ఎంత హ్యాపీ అంటే, ఒక మనిషి చచ్చిపోతున్నాడు లేదా ఒక మనిషి లేకుండా పోతున్నాడంటే మంచి మనసును మనుషులు ఎలా ఆలోచిస్తారండి? బాధపడరా? కానీ ఇప్పుడు అలా కాదు, పండగ చేసుకుంటుంది. పండగ అంటే మామూలు పండగ కాదండి.
నేను మీకు ఈరోజు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనందరం సంతోషించవలసిన విషయం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే శుభవార్త అనమాట. వినరండి వినరండి మా హిందువులారా, శుభవార్తే తెచ్చాను, సరదాగా చెబుతాను, చూడండి మీరే ఈ వీడియో, చూసాక తెలపండి మీ సంతోషాన్ని. వినరండి వినరండి మా హిందువులారా, శుభవార్తే తెచ్చాను, సరదాగా చెబుతాను. అయితే మీకు ఒక వీడియో చూపిస్తాను. మనందరం సంతోషించవలసిన విషయం అనమాట. ఏంటంటే ఈ గొర్రెలు ఉన్నాయి కదా, పాస్టర్స్ వీళ్ళందరూ చాలా భయపడుతున్నటువంటి రోజులైతే వచ్చేసాయి. ఇప్పుడు అదేంటంటే అభినయ దర్శనం పాస్టర్, ఆ వీడియో నేను చూశాను. అందులో అతను చెప్పే విషయాన్ని అయితే మనం విందాము. మేసాల గుర్రప్ప ఉన్నాడు కదా, మేసాల గుర్రప్ప గురించి చెప్తూ ఆ సందర్భంలో అతను చెప్తున్న మాటలు ఇవి, ఒకసారి వినండి. అందరికి 2 చేతులు జోడించి చెప్తున్నాను సార్, జోకులు మానుకోండి సార్, సువార్తని సీరియస్ గా ప్రకటించండి. చివరి రోజుల్లో ఉన్నాం, యేసయ్య కొరకు చచ్చిపోవాల్సిన రోజుల్లో ఉన్నాం. బైబిల్స్ తగలట్టేస్తున్నారు, సంఘాలు కూలగొట్టేస్తున్నారు, క్రైస్తవులు చంపుతున్నారు. జోకులు కావాలి మీకు? విన్నారు కదా, చివరి రోజుల్లో ఉన్నాం, బైబిల్స్ తగలబెట్టిస్తున్నారు, ఏసీ కోసం చనిపోయే రోజుల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం అనే మాట అయితే ఆహా ఎంత వినసొంపుగా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు హ్యాపీగా ఉన్నారు కదా. చివరి రోజుల్లో ఉన్నాం, పాస్టర్స్కి భయం పుట్టేసింది. చివరి రోజుల్లో ఉన్నాం, ఇంకా వాళ్ళకి అర్థం అయిపోయింది, ఆ పని అయిపోయిందని. ఆహా ఈ వార్త ఎంత బాగుంది కదా. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే మనకు ఎంత సంతోషంగా ఉంటుంది. అదనమాట. కంగారు పడకమ్మ పార్వతి తల్లి, కాస్తైనా గ్రహించు చెల్లి, నీ సాటి మనసులు చనిపోతూ ఉంటే, నీ తోటి మనసులు లేకుండా పోతే, నీ సాటి మనసులు చనిపోతూ ఉంటే, నీ తోటి వారంతా లేకుండా పోతే, సంతోషపడకూడదమ్మా, అది ఏ ధర్మములో లేది కర్మ. సంతోషపడకూడదమ్మా, ఇది ఏ ధర్మములో లేది కర్మ. ఏ ధర్మంలోనే ఉంది ఈ కర్మ? ఇదే ధర్మంలో లేదు. పార్వతి గ్రహించు, ఆలోచించు. సంతోషపడిపోతున్నావు. తోటివారు నశించిపోతుంటే తోటివారు లేకుండా పోతారన్న సంగతి తెలిసి పండగ చేసుకుంటావా? అయ్యో బాబోయ్, ఎంత పెంచుకున్నావు నువ్వు క్రైస్తవుల మీద. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఆలోచన పబ్లిక్ అయిపోయిందండి. ఇవిడి పార్వతీ గారు ఏమంటున్నారంటే ఇంక అస్సలు క్రైస్తవుడనే వాడు భూమి మీదే ఉండకూడదు, లేదా మన దేశంలో ఉండకూడదు అంటుంది. భారతదేశం నీకు ఒక్కరిదానికే రాసి ఇచ్చారు ఎవరైనా? పార్వతి కంగారు పడిపోకమ్మా. ఎందుకమ్మా అంత ఆవేశం? ఎందుకు నీకంత? ఏం కలిసి వస్తుందో నీకు చెప్పు ఒక మాట. ఏంటి సాటి మనసు నాశనం అయిపోతే సంతోషమా? ఇదే ధర్మమైనా చెప్పిందా? ఏ ధర్మంలోనే ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత అన్యాయం, ఇంత అక్రమం. క్రైస్తవులంతా చివరి రోజుల్లోకి వచ్చేసారంట. అభినయ దర్శనం అంటున్నాడు. మనం అందరం ఈ పండగ చేసుకుందాం, మిగిలిన ఉన్న దరిద్రాన్ని కూడా తరిమి కొడదాం, రండి 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 అని హిందువుల్ని పిలుస్తున్నావు. మీ హిందువులందరూ నీలా లేరు పార్వతి, నీలా లేరు, అసలు లేనే లేరు. చాలా మంది మరి ప్రవీణ్ అన్న పాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఎంతో మంది పూజారులు, పండితులు, పీఠాధిపతులు స్పందించారమ్మా. ప్రేమగా స్పందించి ఆ వ్యక్తి గురించి లేదా మా యొక్క క్రైస్తవ మార్గం గురించి, క్రీస్తు గురించి మంచి సంగతులు ప్రస్తావించారు. తెలుసా సంగతి? నీకు తెలుసు, నీకు తెలుసు, కానీ నిలబడట్లా. నువ్వు మనిషివి నిలబడట్లా, అసలు ఆగట్లేదు నువ్వు.
వినరండి వినరండి నా హిందువులారా అంట పాడేస్తున్న పాట. శుభవార్త తెచ్చాను. ఏ శుభవార్త? సాటి మనిషి చనిపోవడం నీకు శుభవార్త? సాటి మనిషి నాశనం అయిపోతే నీకు ఇష్టమా? నీకు పండగ? పార్వతి, అసలు మనసు ఉందా నీకు? అసలు ఉండదులే. చూడు నేను ఎలా అడుగుతున్నాను, నీకెక్కడుంది మనసు? ఉంటే ఇలా ఉండవుగా నువ్వు. తప్పు పార్వతి. ఎందుకు పార్వతి? సాటి మనిషిని లేకుండా పోతున్నాడు, నాశనం అయిపోతున్నారు, చనిపోతున్నారు, అసలు కనిపించరు అని అంటే ఇంత పండగ చేసి ఇంత పబ్లిక్ గా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే దుర్మార్గాలు దుష్టత్వాలు జరగకపోతే ఇంకెక్కడ అవుతాయి చెప్పండి? మంచి మనుషుల్ని చంపకపోతే ఇంకేం చేస్తారు? నీలాంటి వాళ్ళు ఇంత ప్రోత్సాహం కల్పిస్తుంటే మంచి వాళ్ళందరినీ చంపకపోతే ఇంకేం చేస్తారు చెప్పు ఒక మాట. ఎంత ఘోరమా! హిందూ సహోదరులారు చాలా మంది మీరు చూస్తారే మీ వీడియోని. ఇది ధర్మమా చెప్పండి? మీ ధర్మం ఇలా చెప్పిందా? మాకైతే మా యొక్క పరిసరాల్లో లేకపోతే మాతో ఉండేవాళ్ళు ఎంతో మంచివాళ్ళు. ఇంకో విషయం చెప్పనండి, ఒక నిజం చెప్తాను వినండి మీరు. క్రైస్తవ లోకంలో అందరూ మంచోళ్ళు అని నేను చెప్పను. వాళ్ళకంటే మంచోళ్ళు ఉన్నారు హిందువుల్లో. నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ మాట మీరు ఎవరైనా ఇది ఇలా అన్నారు అలా అన్నారు అన్నా ఒప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే క్రైస్తవ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు. అదే చెప్తున్నాను నేను. అలాగని మన హిందూ అంటే నేను ఆ హిందూ విగ్రహారాధన నుండి వచ్చాను కనుక మారు మనసు పొంది మన వాళ్ళలో ఎంతో మంది ఉన్నారు మంచోళ్ళు, కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళలోనూ కూడా మరి మోసగాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. హిందూ మతస్థులు ఏంటి, ముస్లింస్లు ఏంటి, బౌద్ధులేంటి, లేకపోతే చిక్కులేంటి, ఈ క్రిస్టియన్స్ ఏంటి. కానీ అలాగని నాశనం అయిపోవాలి, మనుషులు చచ్చిపోవాలి, ఇంకా ఉండకూడదు. ఒక మార్గం అది. మతం అంటున్నావు నువ్వు, మార్గం అని మేమంటాం. క్రీస్తు మార్గం అని మేమంటాం, మతం అని నువ్వు అంటున్నావు. ఈ క్రీస్తు మార్గాన్ని అసలు లేకుండా, క్రైస్తవులు లేకుండా చేసేయాలని కంకణం కట్టుకుని నువ్వు, నీతో ఎవరున్నారో తెలియదు కానీ మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఎంతమంది హింసించిన, ఎంతమంది చంపిన, ప్రాణాలు తీసిన ఎంతో మంది మహానుభావులు, త్యాగమూర్తులు ఈ మార్గంలో వర్ధిల్లారు, ఈ మార్గం కోసం ముందుకొచ్చారు. పార్వతి, నువ్వు అన్యాయంగా ఆలోచిస్తున్నావు, అన్యాయంగా. అసలు నేనేమనాలో కూడా అసలు ఎంత బాధ ఇస్తుంది అసలు. అందులో హిందువులారా రండి, వినండి, సంతోషించండి, వీళ్ళు ఉండరంట. మిగతా ఉన్న వాళ్ళను కూడా మనందరం తరిమి కొట్టేద్దాం రండి అని పిలుపునిస్తుందండి పార్వతి. సాటి మనిషి నాశనం అయిపోతే, సాటి మనిషి లేకుండా పోతే ఇంకా కనిపించిన వాళ్ళు, ఒకవేళ చనిపోతే కనిపించరు. చాలా మందికి బాధ ఉంటుంది. అయ్యో ఇంక ఈ రోజు కనిపించిన మనిషి రేపు మరలా మనకు కనపడరు, ఈ రోజు ఉన్న మనిషి రేపు కనిపించరు అని బాధపడుతూ ఉంటారు. పార్వతి, నువ్వెక్కడ మనసు? అసలు అర్థం కావట్లేదు అసలు. అంత ఘోరమా, అంత ఘోరమా, అంత ఘోరమా? హిందువులు ఏంటి చెప్తున్నావు? శుభవార్తగా, లేదా పండగలాగా, లేకపోతే అయ్య బాబు నీకు ఇదే పనిలాగా? తప్పు పార్వతి, అలా ఉండకూడదు. నిజం చెప్తున్నాను నేను, అలా ఉండకూడదు. మేము అందులో ఇప్పుడు చాలా మంది ఉన్నారు, నేను అందులో ఉండే వచ్చాను. ఎంతో ప్రేమ కలిగిన వారు ఉంటారు, ఎంతో క్షేమం కోరేవారు ఉంటారు, ఎంతో ఆదరించే వాళ్ళు ఉంటారు, ఎంతో హత్తుకునే వాళ్ళు ఉంటారు హిందూ మతస్థుల్లో చాలా మంది బిడ్డలు. మరి నువ్వేంటో అసలు అర్థం కావట్లా. మార్చుకో, నీ యొక్క స్వభావం మార్చుకో, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు అంతే. ఇప్పుడు నీకున్న టాలెంట్ని బట్టో, లేకపోతే పలుకుబడిని బట్టో, లేకపోతే నీకున్న ఆ విధానాన్ని బట్టి ఈ రకంగా నువ్వు రెచ్చిపోతున్నావు. కానీ దేవుడు అన్నవాడు ఒకడున్నాడు. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వం ఎరిగినవాడు, అందరినీ చూస్తున్నాడు. అది మేము యేసుక్రీస్తు అని మేము నమ్ముతాం. మీరేమో మీ యొక్క దైవాలు, రాముడు గారు కానివ్వండి, కృష్ణుడు గారు కానివ్వండి, ఈశ్వరుడు గారు కానివ్వండి, ఆ దైవాలు మీరని నమ్ముతారు. ఎవరైనా చూస్తారు కదా. ఇప్పుడు మీరు నమ్మిన దైవమే అనుకుందాం, ఎవరైనా చూస్తారు. మేమేమో నజరేయుడైన యేసు అనుకుంటాం, మీరేమో ఆ యొక్క దైవాలు అనుకుంటారు. తప్పేం లేదు ఇందులో, తప్పేం లేదు. వ్యక్తిగత అభిప్రాయంకి కూడా లింక్ చేసి నువ్వు ఇబ్బంది పెట్టడానికి ప్రజలను రెచ్చగొడుతున్నావు చూడు, అదే బాధేసింది పార్వతి. కంగారు పడకమ్మ తల్లి, కాస్త ఆగి ఆలోచించి గ్రహిస్తే అందరమే ప్రశాంతంగా ఉంటే. భారతదేశము మరి ఎంతో మంది వీరులు ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి మనకు అందించారు.
అలాగే మేము ఆరాధిస్తున్న క్రీస్తు కూడా పాపం అనే బానిసత్వంలో మరి నలిగిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి కలువరి శిలువలో మరణించి తిరిగి లేచి నిజమైన స్వాతంత్రాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన విధానాన్ని మాకు అనుగ్రహించాడు. కాబట్టి కాస్త ఆగి ఆలోచించు పార్వతి, ఏం మాట్లాడుతున్నాం అన్నది గ్రహించు.